ఉపాధి హామీ పనులను వ్యతిరేకించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో 40 మంది దళితులకు చెందిన సర్వే నెంబర్ 121, 131లోని భూమిలో కొత్తగా ఉపాధి హామీ పనులు చేపట్టారు. సాగు భూమిని గుంతలుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు పనులను అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో సాగు భూమిలో పనులు చేపడుతున్నారంటూ ఫీల్డ్ అసిస్టెంట్ను ప్రశ్నిస్తే తనకు పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ఇష్టగోష్ఠిగా సమాధానం ఇచ్చాడని రైతులు వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని దండు ప్రశాంత్ తేజ తెలిపారు. నమస్కారం. ఈరోజు మీడియా సమక్షంలో మాట్లాడడం ఏంది అని అంటే 121, 134 సర్వే నెంబర్లో 40 మంది దళితులకు ఇచ్చిన భూమిని అసలు ఇప్పటి నుంచి అంటే తాతల తరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఉపాధి హామీ పనులు అనేటివి అక్కడ పెట్టలేరు. ఆ కుంట కూడా 40 మంది దళితులకు మాత్రమే ఆ కుంటతో సహా అది పట్టభూమి. 40 మంది దళితులకు కుంటతో సహా అది పట్టభూమి. అయినా ఎప్పుడు లేని విధంగా గత ఇన్నేళ్లకోలే చూస్తుంటే దాదాపు 27-28 ఏళ్ళ నుంచి చూస్తుంటే ఇప్పుడు కొత్తగా ఉపాధి హామీ పనులు పెట్టడం, దళితులు సాగు చేసుకునే భూమిలో ఉపాధి హామీ పనులు పెట్టి గుంతలు చేసి చేపించడం. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మేము మాట్లాడినాం, అయినా కానీ యథావిధిగా మన ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడినాం, అయినా యథావిధి ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంది. అట్లనే పలుమార్లు కంప్లైంట్ కూడా చేసినాం, జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. భూమి గురించి కూడా దానికి యథావిధిగానే అన్నీ వచ్చినాయి. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ కూడా ఉంది. అది ఇప్పటి వరకు కూడా అది దళితుల భూమినే. మేము వద్దు అని చెప్పినా కానీ యథావిధిగా ఫీల్డ్ అసిస్టెంటు దాంట్లో కోపులు పెట్టడం కూడా జరుగుతుంది. గుంతలు చేస్తే మళ్ళీ దాన్ని సాగు చేసి చేయడానికి మళ్ళీ రైతులకు మళ్ళీ అదనపు భారం మీద పడుతుంది. కాబట్టి దాని మీద దళితులకు ఇచ్చిన భూమి మీద దాంట్లో ఎటువంటి ఉపాధి హామీ పనులు అయితే ఏం పెట్టద్దు. దాని మీద అదే యథావిధిగా పనులు నడిపిస్తే ఎంపీడీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా దాని మీదకి వస్తే జిల్లా కోర్టు నుంచి వరకైనా నేను కోర్టు వరకైనా వెళ్ళడానికైనా నేను రెడీగా ఉంటా. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేమైతే రెడీగా ఉంటాం. అది 40 మంది దళితులకు చెందిన భూమి కాబట్టి దాంట్లో ఉపాధి హామీ పనులు అయితే పెట్టకుండా ఉండాలి అని చెప్పి అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే దాంట్లో గుంతలు కొట్టడం వల్ల దాదాపు వాళ్ళు తీసే గుంతల వల్ల అదనపు భారం మీద పడుతుంది. కాబట్టి మళ్ళీ అది సాగు కూడా పనిచేయదు, ట్రాక్టర్ పెట్టి లేవల్ చేసుకునే పరిస్థితికి కూడా వస్తుంది. కాబట్టి అదే విధంగా చేస్తే మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ మీద, ఎంపీడీఓ గారి మీద చట్టపరమైన చర్యలకు కూడా ఎంత దూరం అంటే అంత దూరం కూడా వెళ్తాం. పని తప్పితే దాని మీద చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ను కూడా ఇంకోసారి కలవడం కూడా జరుగుతుందని చెప్పి మీడియా సమక్షంలోనైతే చెప్తున్నాం. అక్కడ ఉన్న 40 మంది దళితులకు న్యాయం చేయాల్సింది అని అయితే మీడియా సమక్షం ద్వారా నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.